వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ఆరాధన మినిస్ట్రీస్ రేపుల వారి గ్రేస్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ పరిచర్య ద్వారా ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు ఈ 2024 సంవత్సరం ఆఖరి భాగంలో దేవుడు కృపను అనుగ్రహించారు. ప్రియులారా, మీ అందరికి మరొకసారి యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల మన ప్రార్థన ధ్యానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 5వ కీర్తన 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, దావీదు ప్రార్థన చేసే విధానాన్ని మరి ఇక్కడ మనకు కనపడుతుంది. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చూడండి, ఉదయకాల ప్రార్థన ప్రియులారా, దావీదు తన జీవితంలో మనం అతి ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని స్తుతించే వ్యక్తి, దేవుని ఆరాధించే వ్యక్తి. తన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎంతో నిరాధారణకు గురైనటువంటి వ్యక్తి. ఒక రకంగా చూస్తే తన జీవితం అంతా కూడా గొర్రెలతోనే, అరణ్యంలోనే తన సహవాసం. ఇంకా ఈ లోకంలో తనకి ఎవరైనా ఆప్తులు, స్నేహితులు, తన కన్నీరు తుడవగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రియులారా, ఆయన దేవుడే. కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో కూడా మరి దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని పైన మరి ఆధారపడినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దావీదు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, మరి నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చారదీయును అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మరి ఈ లోకంలో తను ఎంత నిరాధారణకు గురయ్యాడో ఈ వచనాన్ని బట్టి మనం గమనించవచ్చు ప్రియులారా. ఇంకా మనం 25వ కీర్తనలో కూడా మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో 15వ వచనం ఒక అద్భుతమైన మాట అంటాడు, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఎంత అద్భుతమైన మాట! ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క స్పీడ్ ప్రపంచంలో ప్రియులారా, మనం ఎవరి వైపు తిరగాలి? మన కనుదృష్టి ఎవరి వైపున ఉండాలి అంటే దేవుని వైపున ఉండాలని దావీదు తెలియపరుస్తాడు. ఆయన బాధపడతాడు, నేను ఏకాకిని, బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించుము, నా హృదయ వేదనలు అతి విస్తారము, ఇక్కట్లలో నుండి నన్ను విడిపించుము, నా బాధను నా వేదనను కనుగొనుము అని దావీదు ప్రార్థన చేస్తాడు. ఈ ఉదయకాలంలో ప్రియులారా, నువ్వు నిరాశతో ఉన్నావా? కృంగిపోతున్నావా? ఈ పరిస్థితులు మరి దేవుడు అనేకమైనటువంటి ఇబ్బందుల మార్గంలో ఉండగనక ప్రభు నడిపిస్తే ప్రియులారా, నువ్వు భయపడద్దు. ఈ ఉదయకాలంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా నీవు దేవుని వైపు తిరిగినప్పుడు, నీ కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన హృదయ వేదనలన్నిటి నుండి, వికట్లన్నిటిలో నుండి కూడా చెప్పండి, ఆయన విడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన 17వ కీర్తనలో కూడా దేవుని సన్నిధిలో 15వ వచనం ఈ రీతిగా చెప్పబడుతుంది, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందనంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మరి ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసినప్పుడు మనకున్నటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి కూడా నా దేవుడు విడిపించగలిగినటువంటి దేవుడని ప్రియులారా నువ్వు విశ్వసించు, మరి నమ్ము. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనటువంటిది, మరి దేవునికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చేయలేనటువంటిది ఏది కూడా ఉండదు. మరి దేవుని స్తుతించు. 16వ కీర్తనలో కూడా 7వ వచనంలో దావీదు అంటాడు కదా, నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను నేను స్తుతించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రభువు ఏమై ఉన్నాడంటే
నీకు ఆలోచన చెప్పేవాడై ఉన్నాడు. నీకు ఆలోచన చెప్పేవాడై ఉన్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం కూడా అదే. ఆయన ఆలోచనకర్త అంట ప్రియుల. ఆయన ఆలోచన గొప్పది. ఆయన ఆలోచన ఉన్నతమైనటువంటిది. అందుకే దావీదంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదనంటాడు. ఎవరి ఆలోచనలు తీసుకోవద్దు నువ్వు. దేవుని ఆలోచనల ప్రకారం, దేవుని యొక్క మార్గములలో నువ్వు నడిచినప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. 32వ కీర్తనలో కూడా దావీదు 8వ వచనంలో అంటాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములో నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి ప్రియులారా. దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని నామాన్ని మనము ఘనపరచాలి. 18వ కీర్తన 6వ వచనంలో దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప మాట. ప్రియులారా, ఈ రోజున మనుషులు శ్రమలను బట్టి వారి జీవితాలు, ఈ శ్రమలో నుంచి మనం బయటపడలేం. ప్రియులారా, ఈ అప్పుల్లో నుంచి మనం బయటపడలేం, ఈ అనారోగ్యంలో నుంచి మనం బయటపడలేం. కోర్టులో ఉన్న కేసు తీర్పు మనకు అనుకూలంగా రాదేమో, విద్యార్థులైతే పరీక్షలు ఎలా రాయాలనేటటువంటి భయం. ప్రియులారా, వివాహపు సమయాలు ఆలస్యం అయిపోతున్నప్పుడు వివాహం జరగదేమోనని కొంతమంది భయం. శ్రమ. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చొచ్చెను అని రాయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన దేవుడు ఆలకించటం లేదనుకుంటున్నావా? ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు తప్పక. ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడు తప్పక. ఒకవేళ నీ బాధలు, నీ శ్రమలు, నీ కష్టాలు ఒకవేళ నువ్వు ఇతరులతో చెబితే, ఒకవేళ వారు ఆ మాటలు విని విని వారు విసుగుదల చెందొచ్చేమో, కానీ నా దేవుడైతే నీ పరిస్థితులను బట్టి ఆయన ఎన్నడూ కూడా చెప్పండి విసుగుదల చెందడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రియులారా, 22వ కీర్తనలో దేవుని వాక్యం 24వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతుంది, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించునని దేవుని వాక్యం చెబుతాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు దేవుడు ఆలకించేవాడు. మన శ్రమలో దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. మన బాధను ఆయన తృణీకరించే దేవుడు కాదు. కనుకనే దావీదు అంటాడు కదా ప్రియులారా, ఉదయకాలమున చెప్పండి, నా కంఠస్వరము దేవునికి నేను వినిపిస్తాను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి నేను కాచి ఉంచుకుంటానని అంటున్నాడు. ప్రియులారా, ఉదయకాల ప్రార్థనలో వెనకబట్టావా? ప్రియులారా, అర్ధరాత్రి దాకా టీవీలు చూస్తూ, అర్ధరాత్రి దాకా ఈ లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోతూ ఉదయకాల ప్రార్థన నిర్లక్ష్యం చేసేవేమో. దయచేసి జ్ఞాపకం చేసుకో, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చాలా చీకటిగా ఉండగానే ఆయన లేచి కొండ ప్రాంతానికి, అరణ్య ప్రాంతానికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉదయకాల ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దని, దేవుని స్తుతించటంలో నిర్లక్ష్యం చేయొద్దని మనవి చేస్తూ, ఆఖరిగా 119వ కీర్తన 64వ వచనంలో దావీదు అంటాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన ప్రార్థనా జీవితం ఎంత గొప్పగా ఉందో, ఆయన మహారాజు అయినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు చక్రవర్తిగా 40 సంవత్సరాలు ఆయన పరిపాలకుడిగా ఉన్నప్పటికి కూడా ఆయన ప్రార్థనా జీవితంలో ఏ విధమైన మార్పు లేదు. కనుక దేవుని సన్నిధిలో మన జీవితాల్లో అట్టి ప్రార్థనాత్మ కలిగి ఉండాలని మనం చేసుకుంటూ, ఈ ఉదయకాలం ఈ చిన్న మాటలు దేవుడు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసు నామములో ఒకసారి గ్రేస్ ఆఫ్ లైఫ్ ఆరాధన రేపల్లి ఛానల్ ద్వారా ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.
ఆమె దేవుడు దీవించును గాక. ఆమె.